సో, మనం లాస్ట్ 2 వీడియోస్ అంటే, ఒక పార్ట్ మొత్తం 'ఐగిర్ నందిని', ఇంకో పార్ట్ 'హరివరాసనం', ఇంకా ఆగస్ట్ 15థ్ వస్తుంది కాబట్టి, ఒక్క దేశభక్తి వీడియో చేసాము 'వందే మాతరం' మీద. ఇప్పుడు 'క్షీరాబ్ది కన్యకు' సాంగ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. జనరల్‌గా ఎక్కువగా ఇష్టపడే సాంగ్ ఇది. చాలామంది చేద్దామని అనుకుంటూ ఉంటారు. బట్ మీనింగ్ తెలియకుండా, అది ఎలా చేయాలో తెలియక ఏదో ఒక ముద్ర పెట్టి చేస్తూ ఉంటారు. సో, అంటే చాలామంది అడిగారు కూడా, "ఈ సాంగ్ చేయండి మేడం" అని చెప్పని. యాజ్ మీరు రిక్వెస్ట్ చేసినట్టుగా ఇవాళ మేము 'క్షీరాబ్ది కన్యకు' సాంగ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆహ్, అన్ సాంగ్‌లోకి ఎళ్ళే ముందు ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాము. చూసి కరెక్ట్‌గా నేర్చుకోండి. అర్థం కాకపోతే కమెంట్స్‌లో అడగండి. మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఇంకా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ కూడా చెప్తున్నాము, చూపిస్తున్నాము కూడా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. లేదా మాకు మెసేజ్ కూడా చేయొచ్చు. మా నంబర్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరో ఒకళ్ళ దగ్గర వెళ్ళి, అంటే వచ్చి రాని వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కన్నా, కరెక్ట్‌గా నేర్చుకొని కరెక్ట్‌గా ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇంకొకటి, మంచి గురువుల దగ్గర నేర్చుకోండి. వచ్చి రాని గురువుల దగ్గర అస్సలు నేర్చుకోవద్దు. ఎందుకంటే తర్వాత అది మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు చెప్పాలంటే. అందుకని మళ్ళీ చెప్తున్నాను. ప్రొఫెషనల్స్ దగ్గర, మంచి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోండి. సందుల్లో, గొందుల్లో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ దగ్గర కాదు. ఓకేనా? ఇప్పుడు మనం సాంగ్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ 'క్షీరాబ్ది కన్యకు' సాంగ్ నేను ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ సాంగ్‌కి ఫస్ట్ ఒక చిన్న మ్యూజిక్ బిట్ ఉంది. దానికి స్టెప్స్ చూడండి ఫస్ట్. 1, 2, 3, 4 దిగి 5 లెగ్స్ చూడండి. ఇలాగా అరమండిలో పెట్టి 1 టోస్ మీద, 2 మళ్ళీ జంప్, 3 అండ్ 4 తర్వాత దిగి లెగ్ ఇలా పెట్టి ఇలా కూర్చోవాలి. మళ్ళీ చూడండి. 1 జంప్, 2 జంప్, 3 స్ట్రెచ్, 4 లెగ్ మీదకు వెళ్ళాలి, 5 దిగి అండ్ 6 హ్యాండ్స్ చూడండి దీనికి. 1, 2, 3 స్ట్రెచ్, 4 హాఫ్ 4 అండ్ 5. నేనేం చేయలేదు, ఇక్కడ స్ట్రెచ్ చేస్తున్న హ్యాండ్ని ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలా అలా పద్మం ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాను. మళ్ళీ చూడండి. 1, 2, 3, 4 అండ్ 5 తర్వాత హ్యాండ్స్ ఇక్కడి నుంచి ఓపెన్ చేయాలి ఇలాగా. చూడండి. 1 అండ్ 2, 1 దిగి అండ్ తజం. చూడండి, అలపద్మము అండ్ డోలా. సో అలపద్మము ఇక్కడ ఇయర్ దగ్గర అండ్ డోలా. ఓకే, మళ్ళీ చూడండి స్టెప్. 1, 2, 3, 4, 5 దిగి తజ్జం. సేమ్ లెఫ్ట్. 1, 2 ఈసారి లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి. 3, 4 అండ్ 5 దిగి ఈసారి లెఫ్ట్ తజ్జం. మీరు ఇందాక సేమ్ రైట్ ఏదైతే చేశారో ఈసారి కంప్లీట్గా అదే ఆపోజిట్ లెఫ్ట్ చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ చూడండి.
హ్యాండ్స్ 2 అలపద్మాలు ఇలా పెట్టి హ్యాండ్ స్ట్రెచ్, బెండ్, దిగి 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 దిగి. చూడండి, లెగ్ వెనక్కి వేసి అది 1 and 2. మళ్ళీ చూడండి, 1 and 2, దిగి 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 దిగి. లెగ్ వెనకాలే ఉంచాలా అంటే అవును, లెగ్ చూడండి ఇలాగ లెగ్ వెనకాలే ఉంటుంది. మళ్ళీ చూడండి, ఇక్కడి నుంచి 1 and 2, దిగి దిగి, మళ్ళీ 1 and 2, దిగి దిగి. అది మీరు డైరెక్ట్గా తీసుకోవాలి. ఎలాగా? దిగి 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 జంప్. చూడండి, దిగి 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 1 2 3 and 4. మళ్ళీ స్లోగా చేస్తాను చూడండి, దిగి 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 2 దిగి దిగి రైట్ అండ్ లెఫ్ట్ చేశాక 1. ఏం లేదు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి 1 2 3 and 4 నేను వేశాను. హ్యాండ్స్ చూసుకోండి, 2 అలపద్మాస్, హ్యాండ్ స్ట్రెచ్ చేసి దిగి 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 దిగి. ఇప్పుడు తర్వాత 1 2 3 4 చెప్పాను కదా, దానికి హ్యాండ్స్ చూడండి, 2 కటకా ముకాస్ ఇక్కడ పెట్టి హ్యాండ్ ఓపెన్ 1 2 3 and 4. చూడండి, ఇక్కడి నుంచి ఓపెన్ అండ్ క్లోజ్, మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఒకసారి నేను జతి మొత్తం చేస్తాను చూడండి. 1 2 3 4, దిగి 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 తచ్చం. 1 2 3 4, దిగి 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 తచ్చం. నెక్స్ట్ దిగి 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 తో దిన్ని 1 and 2. మీకు ఈ సాంగ్ నేను పెడితే మీకు వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది జతి పార్ట్. ఇప్పుడు నేను నెక్స్ట్ క్షీరాబ్ది కన్యకకు ఆ పార్ట్ స్టార్ట్ చేస్తాను చూడండి. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి చూడండి, క్షీరాబ్ది కన్యకకు నేను ఇలా చేశాను. ఒకవేళ మీకు ఇది రాకపోతే ఇలా చూపించవచ్చు. నేను పతాక హస్త వినియోగాల్లో సముద్రాన్ని చూపించేటప్పుడు మనం పతాక హస్తాస్ యూస్ చేస్తాము అని చెప్పాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మీరు హస్త వినియోగాస్ క్లియర్గా చూసి ఈ వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, క్షీరాబ్ది కన్యకకు ఇదేంటంటే జన్మం. డాన్స్లో ఇది జన్మం అయితే ఇది మరణం చూపిస్తామన్నమాట. సో ఇది క్షీరసాగరంలో పుట్టిన మహాలక్ష్మి కాబట్టి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, లక్ష్మీదేవిని డాన్స్లో ఇక్కడ రిప్రజెంట్ చేస్తామన్నమాట ఇలాగా. సో మళ్ళీ చూడండి, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయములకు నీరాజనం. ఓకే, ఇవి హ్యాండ్స్. మళ్ళీ చూడండి, 1 2 and 3 4 5 and 6. నెక్స్ట్ 7. ఓకే, మళ్ళీ చూడండి, ఈసారి లెగ్స్తో
1 లెగ్ ఇక్కడ రైట్ లెగ్ని వెనక్కేసుకోండి. ఓకే, 1 2 ఈసారి లెఫ్ట్ 3 లెగ్ వెనక్కి వేసాను చూడండి. మళ్ళీ 1 నించోని 2 అండ్ 3 తర్వాత 4. నేనేం చేయలేదు, ఇక్కడ ఉన్న లెగ్ని ఇలా లోపలికి లిఫ్ట్ చేశాను అండ్ 4 తర్వాత అదే లెగ్ని కింద పెట్టి 5 అండ్ 6. ఇలా ఎందుకు చూపించానంటే అమ్మవారు ఇక్కడ నీరజాలయములకు అంటే మంచి కమలంలో అమ్మవారు నివసించి ఉంటారు కదా, సో అది నీరజాలయములకు నీరాజనం, నేను నీకు నీరాజనం అర్పిస్తున్నాను అని చెప్పండి. ఓకేనా? మళ్ళీ చూడండి, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయములకు నీరాజనం. ఓకే, సో అజ్జెతి అండ్ ఈ పార్ట్ క్లియర్గా నేర్చుకోండి. ఇది స్లోగానే ఉంటుంది సాంగ్. సో ఒకవేళ మీకు ఇంకా స్లోగా కావాలంటే యూట్యూబ్లో మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, మీరు అది స్లో చేసేసుకొని నార్మల్ నుంచి అంటే 0.8 or 7 అట్లా పెట్టుకుంటే మీకు స్లో అవుతుంది. సో ఇంకా స్లో అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ అర్థం కాకపోయినా అలా పెట్టుకుంటే క్లారిటీగా అర్థం అవుతుంది. నేను ఎలా అయినా స్టెప్ బై స్టెప్ నేను చెప్పాను. సో మీరు ఇలా అర్థమవుతే మీరు ఇలా నేర్చుకోండి. లేదు ఇంకా స్లో కావాలి అంటే 1 అంత సాగదీసేలా కావాలంటే మీరు ప్లేబ్యాక్ స్పీడ్లోకి వెళ్ళిపోయి బాగా స్లో చేసుకొని అక్కడ చూడండి. ఓకేనా? అండ్ మళ్ళీ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్న కొద్దీ, అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న కొద్దీ మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఎవరో ఒకరి దగ్గర నేర్చుకొని మీనింగ్ తెలియని వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయి వాళ్ళకి వచ్చో రాదో చూడకుండా స్టూడెంట్స్ ఉన్నారు, 2-3 స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే దగ్గరలోనే ఉంది కదా అని జాయిన్ అయిపోవద్దు. దూరమైన మంచి ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. బెస్ట్ టీచర్ దగ్గరే నేర్చుకోండి, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ దగ్గరే నేర్చుకోండి. మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే దూరం విజయవాడ వాళ్ళు కాకుండా దూరంగా ఉన్నారు బట్ మాకు ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గర నేర్చుకోవడానికి అనుకున్న వాళ్ళకి మా నెంబర్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ క్షీరాబ్ది కన్యకకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.